మాధవలత గారు, ఇంకా లేటెస్ట్ మనం మాట్లాడుకుంటే ఈ బీసీ రిజర్వేషన్ల ఇష్యూ అనేది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఒకటి పొలిటికల్గా బీసీ రిజర్వేషన్ల ఇష్యూ రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పుడు మీరు ఆర్డినెన్స్ ఎలా తెస్తారు, ఆర్డినెన్స్ తెస్తే గవర్నరు ఆమోదిస్తే అది ఏం కాబోతుంది అన్నది బీజేపీ ఇప్పుడు ఒక స్టాండ్గా తీసుకుంది. మీ పార్టీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. అంటే బీసీల రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకమా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పోస్ట్ చేస్తున్న ప్రశ్న. దానిపై కాంగ్రెస్ వాళ్ళు ప్రతిసారి తిమ్మిని చేసి మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళకి బేసిక్ గా సబ్జెక్ట్ కంటెంట్ లేదండి. వాళ్ళు ఒకసారి మన 2024 ఎలక్షన్స్ అప్పుడు మీకు ఎంత గుర్తుందో లేదో తెలీదు కానీ వాళ్ళు ఏం చేశారు, అమిత్ షా గారి మీద మన మార్ఫింగ్ చేసి ట్రోల్ చేసి ఎడిట్లు చేసి అఖిలేష్ యాదవ్తో సహా. వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక బీసీ రిజర్వేషన్ ఉంది, దీనిలో నుంచి వాళ్ళు తగ్గించుకొని ముస్లింలకు సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది వాళ్ళకి ఎప్పుడు కాంగ్రెస్ హస్ బీన్ డూయింగ్ ఇట్. అర్థమైందండి. ఇది పాపం ఒక చిన్న మారుమూల కుగ్రామం, అంటే ఒక చిన్న గ్రామాలలో ఉండే చదువు రాని బీద వాళ్ళకి ఇంత తెలియదండి. ఎందుకంటే వీళ్ళు బీసీ 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 పాపులారిటీ పబ్లిసిటీకి వచ్చేసరికి బీసీ అంటారు. వీళ్ళ ఉద్దేశము ఎగ్జిస్టింగ్ బీసీలకు న్యాయం చేయడం కాదు, వీళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని ముందు ముస్లింలలో ఆ ఎంఐఎం పార్టీని హ్యాపీ చేయడానికి, తద్వారా వాళ్ళ కూటమితో ఇంకా ముందుకు వెళ్ళడానికి వీళ్ళు ముస్లింల బీసీల రిజర్వేషన్ ని కోరుతున్నారు బేసిక్ గా. సో ఇది ఈసారి జరగనివ్వం మేము. బీసీల పట్ల అన్యాయం జరగకూడదు అని అంటే అసలు ఆ బీసీలకు ఇస్తున్న పెన్షన్లు ఫస్ట్ సరఫరా అవుతున్నాయా లేదా, ఇదే బీసీ ఉద్యోగాలు మీరు ఇస్తున్నారా లేదా అంటే ఈసారి అడ్డుకుంటా ఉంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఆర్డినెన్స్ తెచ్చారు, ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోద ముద్ర వేయాలి. అంటే గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే దాన్ని బీజేపీ క్వశ్చన్ చేస్తుందా, కోర్టుకు వెళ్తుందా? ఇప్పుడు ఈ నిర్ణయము నాకన్నా మీకు బాగా చెప్పగలిగిన వ్యక్తి డాక్టర్ లక్ష్మణ్, ఎందుకంటే ఆయన ఆల్ ఇండియా బీసీ అధ్యక్షుడు కాబట్టి, ఓబీసీ సెల్ అధ్యక్షుడు కాబట్టి ఒక్కొక్కరిది వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది. రైట్. ఆ సబ్జెక్ట్ అధినేతలు దాని గురించి ఒక వ్యక్తిగా నేను మాట్లాడేది కాంగ్రెస్ బీసీలకు అన్యాయం ఎందుకు చేస్తుందనేది బీసీలు తెలుసుకోవాలని నా తపన. రైట్. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం చూసాం లేటెస్ట్ గా తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్. దానిపైన ఏమంటారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, కేసులు పెట్టుకోవటం, కాల్పుల వరకు రావడం. ఇంకో మాట చెప్పనా, వాళ్ళ దగ్గర ఉన్నంత టైం పాస్ పనులు చేసే టైం నా దగ్గర లేదండి. ఓపెన్ గా చెప్తున్నాను. నాకు తీన్మార్ మల్లన్న ఏ రోజు అర్థం కాలేదు, నాకు ఆ కవిత గారు ఏ రోజు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక పదవి ఒక పవరు చేతిలోకి వచ్చినప్పుడు అసలు ఇన్ని కుంభకోణాలలో ఇరుక్కోవడం ఏంటంటే ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది అనుకోవాలి. కానీ నాకు ఈ రోజు ఆ రోజు గుర్తుందండి, ట్యాంక్ బండ్ మీద కేసీఆర్ గారు ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్ పదవిలోకి రాకముందు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలను సోకాళ్ళి సీతక్క వీళ్ళందరూ కలిసి కూడా రెచ్చగొట్టి ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను సైతం విరగొట్టించారండి. అది పబ్లిక్ ప్రాపర్టీ. మీరు ముందు పెట్టింది ఎవరిని? అమాయకమైన స్టూడెంట్స్ని. ఓకేనా అండి? సరే, అంతల్లా తెచ్చుకున్నప్పుడు నీవు గవర్నమెంట్ని తెలంగాణ కదా న్యాయం చేస్తానని కుంభకోణం మీద కుంభకోణం చేయడం ఏంటి? అలాంటి ఫ్యామిలీ నుంచి ఆ మహాతల్లి కవిత గారు రావడం, ఆవిడ అంటే ఒక మహిళను చూడకుండా తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ఇష్యూ. అది ఎత్తుతున్నది ఎవరు? కవిత గారి తరపున వాళ్లేగా. అవును. ఏంటండి? అవును. ఇప్పుడు తీన్మార్ మల్లన్న రాజకీయాలను వాడుకుంటున్నాడు, కవిత గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు అందరూ దొందే సార్. సతీష్ గారు దొందే. దాని మధ్యలో పడ్డం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఆ పాలిటిక్స్ నాకు రావు, ఆ పాలిటిక్స్ నేను చేయలేను. నేను కనుక కవిత ప్లేస్ లో ఉండి అట్లా ఒక పొలిటికల్ పార్టీ ఇంటి పిల్లని అయ్యి ఉండి నా కనుక అట్లా పవర్ ఉండింటే
అసలు నా జీవితం అంతకన్నా ధన్యం అవ్వదని ఎంతో ప్రజాసేవ చేయగలిగి ఉండేదాన్ని నేను. ఏమీ లేకుండానే రోజు పొద్దున్న లేచని తపన పడుతూ ఉంటాను ప్రజాసేవ చేయడానికి. కాబట్టి వీళ్ళు ఎవరో, వీళ్ళ మనస్తత్వాలు ఏమిటో, వీళ్ళు ఎందుకు ఇలా ప్రజలను దోచుకుంటారో, కేవలం రాజకీయంగా డబ్బులు దోచుకోవడం కోసం ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో, ఈ వ్యక్తిత్వం కూడా నాకు అర్థం కాని వ్యక్తిని నేను. ఐఎమ్ బియాండ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ అండ్ అండర్స్టాండింగ్. రైట్.